तेलंगाना की न्यूज़ में आप तमाम का खैर मकदम में बढ़ते हैं। खबर ज्ञान रसूलपुरा इलाके की आवाम ने कंटामिनेटेड ड्रिंकिंग वाटर के बाटल्स लेकर कंटोनमेंट बोर्ड ऑफिस पर किया एहतजाज। बताया गया कि इस मौके पर पीने का खराब पानी आने की वजह से अवामी सेहत बुरी तरह मुतासिर हो रही है। गुज़िश्ता 2 महीने से आवाम ये मसाइल से गुजर रही है। वाटर वर्क ऑफिशियल्स को कई मरतबा बताया गया, लेकिन इसके बावजूद भी कोई काम नहीं हो पाया। माइनॉरिटी लीडर मोहम्मद यासीन ने इस मौके पर सीओ से मुलाकात की और अवामी तौर पर एहतजाज भी किया। अगर अभी तक आपने इस चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्क रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कत न्यूज़। ఇది మండే మార్నింగ్ మీకు లేటెస్ట్ ఆర్డర్ లేదు కాబట్టి మండే మార్నింగ్ ఇక్కడ వాటర్ ఇంజనీర్ కమాండ్ టెక్నికల్ పులిస్ వాటర్ వస్తుంది చేసి కంప్లీట్ సో కమాండ్ టెక్నికల్ మీకు డేటా వాట్సాప్ చేస్తాను मेरे सप्लाई तो अब टाइम ड्रम्स का इंतजाम हमको भी इंजीनियर पूरे हर घर में बीमार हो गए, पूरे घर मंडे के दिन पहली फुर्सत में वो रोड को डेमोलिश करके तोड़ दे के पाइपलाइन जो भी उसका जो भी गंदा पानी जो भी पाइपलाइन से आ रहा पाइपलाइन कर दो। साहब ये बात बोल पीर के दिन ना सर मंडे के दिन अगर आप में ड्रेनेज का दो चार घरों का हो रहा हो मेन वहाँ का कुछ वीडियो पानी निकल रही है। రైట్ ఓకే ఈరోజు మేము మా కంటోన్మెంట్ బోర్డుకి వచ్చినాం. ఎందుకంటే చాలా బాధాకరం, ఈ బురద నీళ్ళు వస్తుంది మంచి వాటర్లో, ఇది దాదాపు డ్రైనేజ్ వాటర్ వస్తుంది. దాదాపు ఇది ప్రాబ్లం ఒక 2 నెలల నుంచి ఉన్నది. దానికోసమే ఆల్రెడీ 2-3 సార్లు కంప్లైంట్ ఇచ్చడం జరిగింది. అదేవిధంగా ఇది ఒక ల్యాబ్ రిపోర్ట్, ఇది ఒక 1 లీటర్ బాటిల్ ల్యాబ్కి పంపించి ఈ ల్యాబ్ రిపోర్ట్ తీసుకున్నాం. ఈ నీళ్ళు తాగితే దీనివల్ల ఏమేమవుతుందని డెంగ్యూ, మలేరియా, ఫీవర్ దాదాపు చాలామందికి ఆ రసూల్పుర వార్డ్ నెంబర్ 2లో చాలామందికి ఇంద్రమనగర్లో ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి ఆల్రెడీ దగ్గు ఉన్నది, జ్వరం వచ్చింది, డెంగ్యూ వచ్చింది, మలేరియా వచ్చింది, చాలామంది హాస్పిటల్లో అడ్మిట్ ఉన్నారు. దానివల్లనే ఈ కంప్లైంట్కి ఎవరు పట్టించుకోవట్లేరు. కాబట్టి మేము ఈరోజు కంటోన్మెంట్లో వచ్చినాం, సూపరింటెండెంట్ రాజ్ కుమార్ సార్కి కలిసినాం. అదేవిధంగా సిఓ గారికి కలుద్దామంటే వాడు బిజీగా ఉన్నారు, వాళ్ళు వీడియో కాలింగ్లో కాన్ఫరెన్స్ నడుస్తుంది. అందుకొని సూపరింటెండెంట్ సార్ గారికి మేము కలిసినాం, ఆయనకి మా బాధ చెప్పినాం. సో మేము కంటోన్మెంట్తోని మాది ఒకేది ఉన్నది. రిక్వెస్ట్ ఏమంటే వాళ్ళు ఈ పనికి తొందరగా పూర్తిగా చేయాలి. వాళ్ళు కూడా మాట ఇచ్చారు, हमारे सुप्रीटेंडेंट साहब भी जो है सो ज़बान दिए 3 दिन के अंदर जो है सो मैं ये काम को मुकम्मल कर दूंगा और जो है सो इसके नतीजे में जो है सो जब तक पानी की तकलीफ़ ना हो पीने की, पानी का टैंकर में भिजाऊंगा 3 दिन के लिए टेम्परवरी के लिए, और मंडे के दिन जल्द से जल्द इसका काम चालू करूंगा बोल के ज़बान दिए. और हम आपको जो है सो कंटोनमेंट से बहुत उम्मीद है कि जब भी हम कुछ भी ताल्लुक़ से काम लेके आए तो वो करें और हमेशा करेंगे बोल के. मैं सीओ साहब से नहीं मिल सका, सीओ साहब वीडियो कॉन्फ्रेंस में है, तो मैं सीओ साहब को भी रिक्वेस्ट कर रहा हूँ और राजकुमार साहब को भी, सुप्रीटेंडेंट साहब को भी मैं रिक्वेस्ट कर रहा हूँ कि ये आवाम की तकलीफ़ है. ऐसा ना हो कि आप ये हमारी तकलीफ़ को नज़रअंदाज कर दे. कल के दिन अगर खुदा ना खास्ता किसी मासूम बच्चे को, किसी बुज़ुर्ग महिला को या किसी बुज़ुर्ग व्यक्ति को कुछ हो जाए तो इसके ज़िम्मेदार सीधे तौर पे ये कंटोनमेंट बोर्ड रहेगा. ఎవరికి రేపటికి ఏమైనా జరిగితే దీనికి జిమ్మేదారీ ఎవరిది అంటే కంటోన్మెంట్ బోర్డుది ఉంటుంది, ఈ సిఓ గారిది ఉంటుంది, మళ్ళీ సూపరింటెండెంట్ గారిది ఉంటుంది. ఈ జిమ్మేదారీ ఎవరికైనా ఏమైనా ప్రమాదం జరిగితే, దీనివల్ల ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం జరిగితే, ఏమైనా క్రిటికల్ కండిషన్ వస్తే, ఎవరైనా హాస్పిటల్లో అడ్మిట్ అయితే దీనికి జిమ్మేదారీ మొత్తం ఇది బాధ్యత కంటోన్మెంట్ది ఉంటుంది. అదే మేము చెప్తున్నాం. ఇంకొకసారి అందరు ప్రజల కోసం మీరు పని చేయాలి.
ప్రజాస్వామ్యంలో అందరికీ మేము మాట చెప్పేది హక్కు ఉన్నది, మీరు పని చేసి పెట్టాలి. ఎందుకంటే రేపటికి పని జరగలేకపోతే మీరు 3 రోజు టైం ఇచ్చారు, మండే రోజు చేస్తా అని చెప్పారు, మాట ఇచ్చారు, ఆ మాట నిలబెట్టుకోవాలి. मैं और सबसे गुजारिश करता हूं कि आप ये काम को जल्द से जल्द मुकम्मल कीजिए. थैंक यू. Okay.